రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో వర్షం దంచికొట్టింది. వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. వేములవాడ పట్టణంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చందుర్తి మండలంలోని ఎన్గల్ కల్వర్టుపైకి వరద నీరు రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక పిడుగుపాటుకు వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం, గొల్లపల్లిలో 2 మృతి చెందారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, చెప్పండి, అకాల వర్షానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సాయమాధవి, సాయంత్రం నుంచి కూడా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మబ్బులతో కూడినట్టు భారీ వర్షంతో పాటుగా ఈదురుగాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఈ ప్రభావం మాత్రం ఇటు వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అయితే భారీ ఎత్తున వర్షం పడుతుందని చెప్పొచ్చు. ఇల్లంతా కుంటలో అయితే విషాదమే నెలకొంది. ఎందుకంటే పిడుగుపాటుకు ఒకరు చనిపోయినటువంటి పరిస్థితి. వేములవాడకు సంబంధించి చూసుకుంటే కూడా వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో అంటే ఒక మోస్తారు నుంచి భారీ వర్షం పడినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, ఇల్లంతా కుంటలో అయితే భారీ వర్షం పడినటువంటి పరిస్థితి. ఇటు సిరిసిల్ల టౌన్ విషయానికి వస్తే కూడా ఈ సిరిసిల్ల టౌన్ లో ఇటు ఓల్డ్ బస్ స్టాండ్, సంజీవయ్య నగర్, పెద్ద బజార్, ఇటు వెంకంపేట, సర్దానగర్ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే ఇటు వేములవాడ పట్టణంలో కూడా భారీ వర్షం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఇల్లంతకుంట మండలం మాత్రం ఒక విషాదం నెలకొందని చెప్పాలి. ఇటు గొల్లపల్లిలో సంబంధించినటువంటి పరిస్థితి. దాసరి లక్ష్మణ్ అనే గొర్రెల కాపరి ఒకేసారి భారీ వర్షం రావడం, ఈదురుగాలతో పాటు పిడుగుపాటు నేపథ్యంలో ఒకేసారి ఆ పిడుగుపాటికి అక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వారి కుటుంబంలో విషాదం నెలకొందని చెప్పొచ్చు సాయమాధవి. అంటే మొత్తం మీద అయితే ఇటు వేములవాడ, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే వేములవాడ కావచ్చు, ఇటు సిరిసిల్ల టౌన్ కావచ్చు, ఇల్లంతకుంట మండలం కావచ్చు, మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా అక్కడక్కడ మోస్తారు వర్షం అయితే పడింది. కానీ ఇల్లంతకుంటలో మాత్రం పిడుగుపాటు పడ్డ నేపథ్యంలో లక్ష్మణ్ మృతి చెందిన ఆ కుటుంబంలో విషాదం నెలకొందని చెప్పొచ్చు. అంటే ప్రస్తుతానికైతే ఇప్పటికి కూడా ఇటు చందుర్తి, కోనరావుపేట ప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సాయమాధవి. రైట్ వేణు, థ్యాంక్ యూ. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. 4 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిర్మల్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. ముధోల్, లోకేశ్వరం, కుంటాల, బైంసా, తానూరు, కుబీర్ మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో తానూరు మండలంలోని మహాలింగి, భామిని, బోసి గ్రామాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ధాన్యం దించుకోకుండా రైస్ మిల్లర్లు జాప్యం చేయడాన్ని వరంగల్ జిల్లా రైతులు తీవ్రంగా ఎండగట్టారు. గోదాములు ఖాళీ లేవంటూ మిల్లర్లు గేట్లు మూసేస్తుండడంపై ఫైర్ అయ్యారు. ఖానాపూర్ మండలంలో మిల్లర్లు ధాన్యం దించుకోకుండా నిలువు దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా తీసుకున్నా తరుగు పేరుతో ఒక్కో సంచికి 4-5 కిలోలు కట్టింగ్ పెడుతున్నారని మండిపడ్డారు. మండల కేంద్రంలోని శ్రీనివాస రైస్ మిల్లు వద్ద తక్పట్టీలతో నిరసన తెలిపారు. 4-5 రోజులుగా మిల్లుల ముందు పడిగాపులు కాస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. సర్కారు తీరును వ్యతిరేకిస్తూ రైతులు, బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో కాంటా కాక నానా అవస్థలు పడుతుంటే మిల్లర్లు సైతం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. అధికారులు, మిల్లర్లు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ధాన్యం దించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఖానాపురం రైతాంగం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతారని హెచ్చరించారు.
రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అడిగి తెలుసుకుందాం. రవికాంత్, చెప్పండి, రైతుల నిరసనకు సంబంధించిన అప్డేట్స్. మాధవి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ధాన్యపు కొనుగోలుకు సంబంధించి ప్రక్రియ సజావుగా జరగడం లేదు. ఒకవేళ ఏదైనా కొనుగోలు సెంటర్ సంబంధించి అక్కడి నుంచి లారీల ద్వారా పంపించినటువంటి ధాన్యాన్ని కనీసం మిల్లుల దగ్గర దిగుమతి చేసుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇదే నేపథ్యంలో అంటే ఆ ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని రైతాంగం అంతా కూడా ఆందోళన బాధపడిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలానికి సంబంధించినటువంటి రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ కూడా వర్షాలు నమోదవుతున్న సందర్భం చూస్తా ఉన్నాము. ఖానాపురం మండలంలో ఈ వారం రోజుల నుంచి భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. అక్కడ వడ్లన్నీ కూడా మొలకలెత్తి కనిపిస్తా ఉన్నాయి. రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భం క్షేత్రస్థాయిలో కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఆ ధాన్యాన్ని ఆరబెట్టడానికి వాళ్ళు పడేటువంటి కష్టం వర్ణాతీతంగా ఉందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ ధాన్యం ఆరినటువంటి ధాన్యాన్ని లారీలు రావడమే కష్టంగా మారింది. ఆ వచ్చినటువంటి ఆ లారీలకు ఈ ధాన్యపు బస్తాలను ఎక్కించిన తర్వాత మిల్లుల దగ్గరికి వెళ్తే అక్కడ లారీలు పెద్ద ఎత్తున క్యూ లైన్లు కనిపిస్తా ఉన్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. అది లారీల నుంచి ఆ ధాన్య బస్తాలను దిగుమతి చేయాలంటే కనీసం 3-4 రోజుల సమయం పడుతుందని చెప్పి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ యాసంగి సీజన్ మొత్తం తీవ్రమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నామన్నటువంటి బాధ అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం. మరోవైపు ఏదైతే ఈ ధాన్యం అందినటువంటి బస్తాలకు సంబంధించి ధాన్యానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఖాతాల్లో జమ కావడం లేదన్నటువంటి ఆందోళన రైతుల పక్షాన వినిపిస్తా ఉంది. అంటే లారీలలో ఆ ధాన్యం ఎక్కిస్తేనే సరిపోదు, ఆ లారీలో నుంచి ఆ ధాన్యం దిగుమతి నీళ్ళకి చేస్తేనే రైతులకు సంబంధించినటువంటి డబ్బులు వాళ్ళ ఖాతాల్లో పడే అవకాశం ఉంటుంది. ఇవాళ 27వ తేదీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. అల్పపీడనం వచ్చిందని చెప్పి వాతావరణ శాఖ చెప్తా ఉన్న క్రమంలో మేము దిక్కులు దున్నుకోవాలి, మా పనులు వానాకాలం సీజన్ సంబంధించినటువంటి పనులు చేసుకోవాల్సిన సందర్భంలో ఇంకా యాసంగి సీజన్ సంబంధించినటువంటి ధాన్యాన్ని అమ్ముకునే పనిలో ఉన్నాము. కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మిల్లర్లంతా కూడా కుమ్మక్కై వాళ్ళు ఇప్పటికే ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. ఎందుకంటే సరుకు విషయంలో ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. 5 కిలోలు తీసుకుంటా ఉన్నారు, 7 కిలోలు తీసుకుంటా ఉన్నటువంటి అంశాన్ని రైతులంతా కూడా వాళ్ళ ఆవేదన ద్వారా తెలుస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే మిల్లర్లు కావచ్చు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యపు కొనుగోళ్లకు సంబంధించి ధాన్యపు సేకరణకు సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించి వాళ్ళంతా కూడా నిరసన గలం నిలిపిస్తా ఉన్న సందర్భం కనిపిస్తా ఉంది. దానికి సజీవ సాక్షి ఏదైతే దానికి ఒక సాక్షిభూతంగా ఖానాపురం మండలంలో ఇవాళ రైతాంగం చేస్తున్నటువంటి ఆందోళన నిరసన ఆ ధర్నానే మనకు ఇవాళ నిదర్శనంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా త్వరితగతిన ధాన్యపు సేకరణ జరగాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా మనం చూసినట్టయితే దాదాపు 9-10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంటుందని చెప్పి అధికారికంగా లెక్కలు చెప్తా ఉన్నాయి. అయితే వరంగల్ జిల్లా మనం చూసినట్టయితే 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఇప్పటి వరకు 1,22,000 1,30,000 వరకు, అంటే ఇంకా ధాన్యపు కళ్ళల్లో 50 నుంచి 70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అంతా కూడా ఉంది. వాటిని అన్నింటినీ కూడా త్వరితగతిన సేకరించాల్సిన అవసరం ఉంది. వర్షాలు పడతా ఉన్నాయి, అవి మొలకలెత్తితే మళ్ళీ ప్రభుత్వం కొంటుందో కొనుందో అన్నటువంటి ఒక సందేహంలో అయితే అవుతున్నాం. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. అయిన వాటికి ఇప్పుడు దిగుమతులు కాని వాటికి కూడా మరి రైతులకు బోనస్ పడట్లేదు, రైతులకు పేమెంట్స్ కూడా ఇవ్వట్లేదు. తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు రైతులు. తక్షణమే అధికార యంత్రాంగం అంతా కూడా దిగుమతులైన వాటికి వెంటనే బోనస్ కానీ మరి అదేవిధంగా వారికి చెల్లించవలసిన డబ్బులను తక్షణమే చెల్లించాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ 20వ తారీఖు నుంచి హార్వెస్టింగ్ స్టార్ట్ అయ్యి ఈరోజు 34 రోజులైంది. వాళ్ళ ధాన్యం రైతులు కనీసం 50% పోయినాయి, ఇంకా 50% కళ్ళాల్లోనే ఉన్నాయి. ఆ కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని కూడా రైతులు సొంత ట్రాక్టర్లు పెట్టి తీసుకొస్తే వాళ్ళ 3-4 రోజులుగా మిల్లర్స్ ఎవరు దిగుమతి కూడా చేసుకోవట్లేదు. ఆ దిగుమతి చేసుకున్నైతే వాళ్ళ రైతులు స్పందించి వారు రోడ్డు మీద రాస్తారోకా చేస్తే ఇప్పటికిప్పుడు డిపార్ట్మెంట్స్ వచ్చినాయి. కొన్ని డిపార్ట్మెంట్లు అవుతున్న ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళు దించుకుంటారో దించుకొని అర్థం కాదు. అదే మిల్లర్ని అడిగితే మాత్రం మాకు లేదు, మాకు టార్గెట్ అయిపోయింది, మేము దించుకోము, మీరు ఇంకో మిల్లుకు పోండి అన్నారు. ఆ మిల్లుకు పోతే ఆ మిల్లు నుంచి ఇంకో మిల్లుకు పోమన్నారు. వీళ్ళు ట్రాన్స్పోర్టే 4 రోజులు సరిపోతుంది. వాళ్ళు అసలే అరకొర పంట బండి,
వాళ్ళ సగం సగం తడిసి మొలకలెత్తి వాడు రైతులు వేరు చేసి ధాన్యాన్ని తీసుకొస్తే కనీసం కింటాకి 7 నుంచి 10 కేజీలు కడి చేసుకుని ధాన్యాన్ని తీసుకున్నారు. అవసరం రైతులు బెదిరించి రాసుకునే పరిస్థితి వస్తుంది. మీరు లెటర్ రాస్తేనే మేము కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇంతవరకు 15 రోజుల క్రితం అమ్మిన రైతుకు కూడా ఇంతవరకు పైసలు పడలేదు. 2 రోజులకే 3 రోజులకే వేస్తామని చెప్పారు, పైసలు వేయలేదు. ఇక బోనస్గా అయితే దిక్కే లేదు. వాళ్ళ ధాన్యం దిగుమతి చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. నేను ఒక 40 ఎకరాలు కౌలు చేస్తున్నానండి. అదే గతంలో వాన చేయబట్టి ఎండబెట్టి అన్ని చేసి ఎండబెట్టి బయటకు పంపించినాం. ఇప్పుడు మ్యాచర్ రాలే కొన్ని మిల్లులు చుట్టూ తిరిగి చేసి కొన్ని పోయినానికి 10 రోజులు అవుతుంది. బోనస్ ఇస్తామనంటే సన్న ఒడ్డు కూడా పెట్టి బోనస్ పంపించినాం. కొంతవరకు బోనస్ పడలేదు, ఒడ్డే డబ్బులు కూడా పడలేదు. దయచేసి రైతులను ఆదుకునేటట్టు కొంచెం తొందరగా పడేటట్టు చేయండి. కనీసానికి వరి కోసి 1 నెల రోజులు అవుతుంది మాది. రోజు వర్షాలే పడుతున్నాయి, ఎండలు వెళ్తలేవు, ఏం లేవు. ఈ ధాన్యం తడిసి ముద్దాయని మేము దింపుకోమని మిల్లర్లు మాకు ఇబ్బంది పెడతారు. కాబట్టి ఈ ధాన్యాన్ని అందరు దింపుకోవాలి. 500 బోనస్ అని సన్న ఒడ్లు పెట్టారు. సన్న ఒడ్లకు మాకు దిగుమతి లేదని వీళ్ళు అంటారు. కిలో కట్ చేసుకుంటారు. అట్లనైనా రైతులు ఒప్పుకొని కూడా దిగుమతి చేసినా కానీ మాకు దిగుమతులు లేవు. మాకు అలాట్ అయిపోయింది. మీరు ఏడైనా దింపుకోరు, మాకు అవసరం లేదు. ఇక్కడ ట్రాక్టర్లోనే 3 రోజులు అయింది. ఇప్పుడు మీరు ట్రాక్టర్ తీసుకొచ్చి ఇంతవరకు ఆ కాంటాపెట్లు లేదు, దింపుడు లేదు, ఏం లేదు. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ఎలా ఉంది ఈ మ్యాజిక్? ఈ మ్యాజిక్ ఈ లలిత జ్యువెలరీలో మాత్రమే. పాత నగలిచ్చి 5 to 11 months లో అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. ఎక్స్ట్రాగా ₹1 కూడా ఇవ్వకండి. మ్యాజిక్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్. వందేళ్ల నుండి ఇండియా ప్రతి ఫీలింగ్ ని సెలబ్రేట్ చేసుకుంటోంది రూ అఫ్జాతో. అందుకే నేటికి ఉంది రూ అఫ్జా, ద డ్రింక్ ఆఫ్ ఇండియా. పద్నాలుగేళ్లు అలుపెరగని పోరాటంతో ఉద్యమ రథసారథి కేసీఆర్ సారథ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జూన్ 2న పార్టీ వ్యవస్థాపక సభ్యులు, శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పాల్గొని జాతీయ జెండాను, పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తానని తెలిపారు. ఈ వేడుకలో పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాలను ఎగురవేసి సంబరాలు జరపాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, పట్టణాలు, మండలాల్లో తెలంగాణ అవతరణ సంబరాలను ప్రజలతో కలిసి జరుపుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అమరుల త్యాగాలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థుల పోరాటాలు, సబ్బండ వర్గాల సమిష్టి కృషితోనే 6 దశాబ్దాల కల సాకారమైందని కేటీఆర్ గుర్తు చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ తొలి 10 ఏళ్ల ప్రస్థానం యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర సర్కారుకు దిక్సూచిగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ గడ్డపై పురుడు పోసుకున్న రైతు బంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికి దారి చూపే దీపస్తంభంలా నిలవడం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లలో ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు చేసిన దాడిని బీఆర్ఎస్ నేత రామకృష్ణారావు ఖండించారు. క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని జీవో విడుదల చేశారా అని ప్రశ్నించారు. కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకుల మీద కేసులు బుక్ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారి ఫోటో ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ కార్డు పెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వం జీవో తీసిందా? సూడు ప్రశ్న నేను వేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులను. సగం మంది కాంగ్రెస్ పార్టీ లీడర్ల ఇళ్లనే రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకోలేదు. సెక్రటేరియట్లనే సగం మంది మంత్రుల ఛాంబర్లో రేవంత్ రెడ్డి గారి ఫోటో లేవు. నియోజకవర్గ కేంద్రంలో ఎక్కడైతే మంత్రులు ఉన్నారో వాళ్ళ నివాసంలో రేవంత్ రెడ్డి గారి బొమ్మలు లేవు, ఫోటోలు లేవు. ఇక పోయి మేము పెట్టుకోవాలా కాంగ్రెస్ పార్టీ లీడర్ల ఫోటోలు? మా కేటీఆర్ గారి క్యాంప్ కార్డు పెట్టానా? మరి రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళ ఇళ్లలో ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ సీఎం గారి బొమ్మలు? మరి 8 మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ రాష్ట్రంలో. మరి నరేంద్ర మోడీ గారి ఫోటోలు పెట్టుకున్నారా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు? ఇదేం చిల్లర రాజకీయాలు అని చెప్పి నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నాడు.
కాంగ్రెస్ గుండాలు మా పార్టీ ఆఫీస్కి వస్తుంటే కేటీఆర్ గారి పార్టీ ఆఫీస్ అడ్డుకున్నారు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మరి వాళ్ళ మీద కేసులు పెడతారా, మా అటాక్ చేసిన మీద కేసు పెడతారా? ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి కేటీఆర్ గారి ఇంటి మీద అటాక్ చేసినో వాళ్ళ పైన 100% వాళ్ళ యాక్ట్ ప్రకారం కేసు పెట్టాలి, వాళ్ళు జైలు పంపాల్సిందే. అంతేగాని నేనంతా కూడా రాత్రి అంతా కూడా పోలీసులు వేధించారు నిన్న మధ్యాహ్నం దాకా మా యొక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఇది తగదని చెప్తున్నాను. నిర్మల్ జిల్లాలో నాన్ ట్రైబల్స్ పై ఫారెస్ట్ అధికారులు దాడులకు పాల్పడ్డంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పలుమార్లు విషయాన్ని ప్రభుత్వానికి తెలిపినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి మండలంలోని ఇటిక్యాల మరియు కడెం మండలంలోని నవాబుపేట మరియు అల్లంపల్లి గ్రామాల్లో అటవీ అధికారులు మూకుమ్మడిగా పోడు భూములను స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో జిల్లాలోని పెంబి కడెం ప్రాంతాల్లో నాన్ ట్రైబల్స్ సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. పెంబి మండలంలోని ఇటిక్యాల శివారు ప్రాంతంలో 4 దశాబ్దాలుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న నాన్ ట్రైబల్స్ పై స్థానిక ఎఫ్ఆర్ఓ రమేష్ రావు ఆధ్వర్యంలో మూకుమ్మడిగా ఘటనా స్థలానికి వెళ్లి స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నం చేయగా గ్రామస్తులంతా ఏకమై అటవీ అధికారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగగా కొంతమంది మహిళలు సొమ్మసిల్లారు. కడెం మండల అల్లిపూర్ అల్లంపల్లి గ్రామాల్లో డిఆర్ఓ సిద్ధార్థ ఆధ్వర్యంలో పోడు భూములను లాక్కోవాలని చూడగా పోడు రైతులు తిరగబడ్డారు. ఇప్పటికైనా పోడు భూముల విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే తగిన బుద్ధి చెప్తామని ప్రభుత్వాన్ని అధికారులను నిలదీశారు. సాగు చేయబట్టి 1985 కన్నా ముందు కొట్టిన భూములు అప్పటి నుంచి కంటిగా సాగు చేసుకుంటూ వస్తున్నాం. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాగు చేసినాం, ఎవరు కూడా మాకు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి కూడా వెళ్ళి చూపెట్టలేరు. ఇప్పుడు దాదాపు అంటే చేసే ఇప్పుడు జూన్ దగ్గరకు వస్తున్నది. జూన్ దగ్గరకు వస్తుంది కాబట్టి మేము ఇక్కడ వచ్చి దుంతామని చెప్పి ట్రాక్టర్లు పెట్టేటప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మరి మేము ట్రాక్టర్లు లాగేసడం జరుగుతుంది. అట్లనే ఇక్కడ మేము మొలకలు పెడతాం, మీ భూములను తీసుకుంటాం, మీకు పట్టలు ఏమంటే గత ప్రభుత్వం కూడా మాకు పట్టలు ఇస్తా అని చెప్పి సర్వే చేయించింది. చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు పట్టలు ఏం రాలేవు. ఆల్రెడీ మేము ప్రతి ల్యాండ్ను ఎక్కడ కూడా మిస్టేక్ కాకుండా అన్ని ఉన్న భూములను అన్నిట్లను మేము సాగు చేస్తున్నాము. సాగు చేసినా కానీ చుట్టుపక్కల భూములకు మరి పట్టలు ఆల్రెడీ ఎస్టీ వాళ్ళకి పట్టలు వచ్చినాయి, మరి మాకు మాత్రం పట్టలు రాలేవు. భూములు సాగు చేసి అప్పటికి కూడా మీ భూములో మేము కంపల్సరీ మొలకలు పెడతామని చెప్పి మన 2 టైంలు వచ్చి మాకు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుండబెట్టి మాతో మాట్లాడి వెళ్ళిన తర్వాత కూడా మేము కలెక్టర్ పోయి కూడా కలిసినాం. కలెక్టర్ గారికి కలిసిన తర్వాత కూడా మా ఎమ్మెల్యే దగ్గరకు ఎమ్మెల్యే కూడా సార్ కలిసి వచ్చినాం. కలిసి వచ్చిన తర్వాత కూడా మా యొక్క భూములు తీసుకుంటామంటే మేము ఇవ్వకుంటాము అంటే అయ్యసొమ్మ అనవసొమ్మ. ఆల్రెడీ మేము సాగు చేసిన భూములు, మాకు ఇక్కడ భూములు లేవు, మేము భూముల మీద ఆధారపడి ఉన్నాం. రెవెన్యూ భూములు దాదాపు అంటే 100 ఎకరాలు ఉన్నాయి. రైతులేమో దాదాపు 200 మంది రైతులు ఉన్నారు. కడెం ప్రాంతం పోటీ 100 ఎకరాలు సాగు ఏదైతే రెవెన్యూ భూమి ఉందో అదంతా కొట్టుకపోతుంది. కాబట్టి ఈ యొక్క 100 ఎకరాలు ఫారెస్ట్ భూమి ఉంది. ఈ పోడు భూములను గత 1990 నుంచి సాగు చేస్తున్నాం. కాబట్టి ఆ యొక్క భూములను గుంజుకుంటామంటే మాకు ఇంకా ఆధారపడి ఏ భూములు కూడా లేవు. కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయి. రేవంత్ విధానాలతో వ్యవసాయ రంగం ఆగమవగా నెలల తరబడి బిల్లులు రాక పాడి రైతులు గోసపడుతున్నారు. 3 నెలలుగా బిల్లు రావడం లేదని యాదాద్రి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని మదర్ డైరీ పాల కేంద్రానికి పాడి రైతులు తాళం వేశారు. బిల్లులు చెల్లించకపోవడంతో లోన్ల ద్వారా తీసుకున్న ఈఎంఐలు చెల్లించకపోతున్నామని పాడి రైతులు చెబుతున్నారు. తక్షణమే తమకు రావాల్సిన బిల్లులు రావాలని డిమాండ్ చేస్తున్నారు. 3 లక్షల పర్ల లోన్ తీసుకున్నాం. నెలకు ఈఎంఐ నెలకు 10,000 కట్టాలి. ఇప్పటికే 6 బిల్లు మా పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికే 3 సార్లు చెక్ పోతుంది. ఇప్పటికే 3 నెలల నుంచి బిల్లు రాకపోవడం వల్ల మేము గేటుకు తాళము వేసినాం. హైదరాబాద్ రామంతపూర్లోని బాలకృష్ణనగర్ కాలనీ వాసులు బీజేపీ కార్పొరేటర్ బండారు శ్రీవాణి ఇంటి ముందు ధర్నా చేపట్టారు. తమ కాలనీలో వేయాల్సిన డ్రైనేజీ పైప్ లైన్లను వేరే కాలనీకి కేటాయించే ప్రయత్నం కార్పొరేటర్ చేస్తోందని కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. వెంటనే తమ కాలనీకి కేటాయించిన డ్రైనేజ్ పైప్ లైన్ను వేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు.
దోచుకున్నారని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడ నిరసన తెలియజేయడానికి వచ్చేసాం. ఈరోజు అధికారుల దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న ఎండి గారు కానీ జిఎం గారు కానీ వారు ఒకటే మాట అంటున్నారు, మీ స్థానిక కార్పొరేటర్ గారు మాకు అక్కడ పనులను ఆపమని చెప్పేసి మాకు లెటర్ ఇవ్వడం జరిగింది, మేము అందు గురించే ఇక్కడ పనులు ఆపుతున్నామని చెప్పేసి అంటున్నారు. మరి ఎందు గురించి ఆపాల్సి వచ్చింది ఆ వివరణ కొంచెం పబ్లిక్ కూడా తెలవాలి కదా, ఏ విషయం పైన ఆపాల్సి వచ్చింది. మరి ఈ ప్రతిసారి మేము ఒక ప్రధానమంత్రికి లేఖ రాసినంత మాత్రాన్నే మీకు ప్రధానమంత్రి వచ్చి మీకు పని చేస్తాడు, మేము చేయలేమని చెప్పడం అది ఎంతవరకు నిర్లక్ష్యమైన సమాధానం అని ఈ సమాముఖంగా అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు ఇంతమంది కాలనీ నుంచి తండోపతండాలుగా మాకు సమస్య ఇది ఉందయ్యా అని వివరించుకోవడానికి వచ్చినప్పుడు మరి బయటకు వచ్చి స్పందించకుండా మరి వారు లోపలనే ఉండి వాళ్ళు లోపల చర్చలు జరపడం ఏంటి? వాళ్ళు చెప్పాలనుకుంటున్న మాట ఏదో పబ్లిక్ ముందర వచ్చి చెప్తే బాగుంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటాం. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం దగ్గర కృష్ణానదిలో నిషేధిత అలవి వలలతో చేపల వేట కోసం వెట్టి చాకరీ చేస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 38 మంది కూలీలకు విముక్తి కల్పించారు అధికారులు. దీంతో రెవెన్యూ, పోలీసు అధికారులు దాడులు నిర్వహించి 38 కూలీల విముక్తి కల్పించారు. కనీసం జీతాలు ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానదిలో ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకువచ్చి నిషేధిత అలవి వలలతో చేప పిల్లల వేట చేయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాభవన్లో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తామని సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. అందులో భాగంగా మాజీ సర్పంచులు అందరూ హైదరాబాద్ బయలుదేరగా ఇక్కడికల పోలీసుల చేత ప్రభుత్వం అడ్డుకుంది. మాజీ సర్పంచులను నిర్బంధించడాన్ని సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సురవి యాదయ్య గౌడ్ ఖండించారు. వినతి పత్రం ఇస్తామని చెప్పడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు అప్పులు చేశారని గుర్తు చేశారు. అప్పుల బాధ భరించలేక కొందరు సూసైడ్ చేసుకున్నారని వివరించారు. సర్పంచుల కోసం 153 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని ప్రకటించారు. నిధులు మాత్రం విడుదల చేయలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పందించాలని కోరారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించామంటే నిర్బంధాలు, అరెస్టులతో ఈ ప్రభుత్వం సర్పంచులని ఒక ఉద్యమాన్ని అణచివేసే రీతిలో వ్యవహరిస్తుంది. కాబట్టి ఇప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూటిగా చెప్తున్నాం, మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించి స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలి. ఈరోజు ప్రజావాణి కార్యక్రమం ఉంది, ప్రజాభవన్లో ఉన్నదనే ఆలోచనతోని సర్పంచులు వచ్చి కొంచెం ఆందోళన కార్యక్రమాలు చేశారని మమ్మల్ని ముందస్తు అరెస్టు చేయడం ఇది సరైనది కాదు. మీరు నిర్బంధించడం, అరెస్టులతో మీరు ప్రజాపాలన అనుకుంటారు, కానీ ఇది పాపిష్ట పాలన అనేది ప్రజలు కూడా గ్రహిస్తారు. ప్రజలకు కూడా గ్రామాలలో మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు పరచక ప్రజలు ఆవేశంతో ఉన్నారు. కాబట్టి మీరు తక్షణమే ఆలోచించి దీని మీద మా పెండింగ్ బిల్లు రిలీజ్ చేసి మాకు న్యాయం చేయాలి. మొన్న మీరు రిలీజ్ చేస్తూ 153 కోట్లు ఈ ప్రభుత్వం ఇస్తుంది సర్పంచులకు, గ్రామ పంచాయతీలకు ఇస్తుందని మీరు చెప్పిన మాట పూర్తిగా అవాస్తవం. ఎక్కడ కూడా ఏ ఒక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా బిల్లులు అందలేదు. కాబట్టి ఈరోజు మేము ప్రజాభవన్కు వచ్చి మేము ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం అందించడమే ఒక నేరంలాగా భావించి మమ్మల్ని అరెస్ట్ చేయడం ఇది అన్యాయం. కాబట్టి ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఆలోచించి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేటప్పుడు ప్రజలపైన, అభివృద్ధి పైన దృష్టి పెట్టి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది. చేసిన పనికి సంబంధించి బిల్లు అడిగితే మాజీ సర్పంచులను వేధింపులకు గురి చేస్తున్నారు. పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు చెలో హైదరాబాద్కు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు మండలంలో మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఉదయం 5 గంటలకు ఇంటికొచ్చి బలవంతంగా స్టేషన్కు తీసుకొచ్చారని మాజీ సర్పంచులు మండిపడ్డారు. బిల్లులు అడిగితే అరెస్టు చేయడం ఏంటని మాజీ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గంటలకు దొంగలను తీసుకొచ్చి బిల్లులు అడుగుతా ఉన్నాం సర్పంచులు. ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలుగా వస్తుంది. ఈరోజు ఆస్తులన్నీ, భూములను, బంగారును, మొత్తం ప్లాట్లను మొత్తం సర్పంచులు ఈరోజు మొత్తం కుదబెట్టి ఊళ్ళో అభివృద్ధి కొరకు, లైట్ల కొరకు, సీసీ రోడ్ల కొరకు, డ్రైనేజ్ కొరకు, మన ఊరి మనబడి కొరకు, గ్రామ పంచాయతీ, కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ల కొరకు అన్ని ఇవాళ ఆస్తులంతా కుదబెట్టి ఇవాళ రోడ్ల పాలై దాదాపుగా 63 మంది, 73 మంది చనిపోయారు. అది కూడా దృష్టిలో పెట్టుకొని అంటే సర్పంచులను వేధిస్తూ మళ్ళీ ఈరోజు దొంగలను చూసినట్టు 5 గంటలకు, 6 గంటలకు, 3 గంటలకు, 4 గంటలకు వచ్చి అరెస్టులు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఈ ప్రజాస్వామ్యం ఉందా, కూని అయిందా, ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది.
మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కాంగ్రెస్లో హైడ్రామా చోటు చేసుకుంది. మాదిగలకు కూడా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమవడం హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్లోని ఓ హోటల్లో కవ్వంపల్లి, లక్ష్మీకాంతారావు, లక్ష్మణ్, మందుల సామెల్ను రహస్యంగా సమావేశమయ్యారు. అసలైన మాదిగలకు కేబినెట్లో స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ నడి తెలుస్తుందాం. ప్రదీప్, చెప్పండి, ఎమ్మెల్యేల రహస్య మీటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 4 రహస్యంగా సమావేశం అయ్యారు. విస్తరణ జరుగుతున్నటువంటి ప్రచారం నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి, అసలైన మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కంటే ముందే వారు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కలిసి విజ్ఞప్తి చేశారు. కేబినెట్ లో నికార్సైన మాదిగకు అవకాశం ఇవ్వాలని చెప్పి వారు మాట్లాడారు. ప్రెస్ మీట్ లో మందుల సామెల్ సైతం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి. తాజాగా మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత 30న పిసిసి కార్యవర్గం, అదేవిధంగా మంత్రివర్గానికి సంబంధించి మరోసారి ఢిల్లీకి రావాలని అధిష్టానం చెప్పినటువంటి నేపథ్యంలో మరోసారి వాళ్ళు తమ ఒత్తిడిని అయితే పెంచుతున్నారు. మీనాక్షి నటరాజన్తో నేరుగా అక్కడి నుండే మాట్లాడారు. రేపు ఢిల్లీకి వచ్చి కలవాల్సిందిగా ఆమె ఎమ్మెల్యేలకు సూచించారు. రేపు 6 ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఒత్తిడి పెంచేందుకు అయితే ఎమ్మెల్యేలు వరుసగా మీటింగ్లు అయితే జరుపుతా ఉన్నారు. మరోవైపు ఈ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేల మీటింగ్ కావచ్చు, లేదా మంత్రి పదవి డిమాండ్ చేయడంలో అయితే కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు కూడా ఒక కారణం అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కేబినెట్ లో చోటు ఖాయమన్నటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతా ఉంది. ఇటు విస్తరణ ఎప్పుడు జరిగినా అధిష్టానం గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో అటు కరీంనగర్, ఆదిలాబాద్ సంబంధించినటువంటి జిల్లాలు వివేక్ మంత్రి పదవి ఇవ్వడాన్ని అడ్డుకుంటూ వస్తున్నారు. వీరితో పాటుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక పెద్ద సైతం వారికి సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మాదిగా సామాజిక వర్గ ఎమ్మెల్యేల సమావేశం కానీ వారు చేస్తున్నటువంటి ఒత్తిడి వెనుక ప్రభుత్వ పెద్ద హస్తం ఉందన్నటువంటి చర్చ కూడా కాంగ్రెస్ లో జోరుగా సాగుతా ఉంది. ఎందుకంటే వివేక్ మంత్రి పదవి రాకుండా అడ్డుకునే కుట్రలో భాగమే అన్నటువంటి చర్చ కాంగ్రెస్ లో జరుగుతుంది. అయితే వారు అడిగేది మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మా సామాజిక వర్గానికి, ముఖ్యంగా అసలైన మాదిగకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి దామోదర నరసింహ కేబినెట్ లో ఉన్నారు. ఆయన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉపకులానికి సంబంధించినటువంటి వ్యక్తి. వారికి ఇవ్వడం మాకు అభ్యంతరం లేదు, కానీ మాదిగ సామాజిక వర్గానికి తమకు అవకాశం కల్పించాలని, ఇందులో 6 ఎమ్మెల్యేలు మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఎవరికి అవకాశం ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే విస్తరణ జరుగుతున్న ప్రతి సందర్భంలో, చర్చ జరుగుతున్న ప్రతి సందర్భంలో ఇటువంటి ఒత్తిళ్లు అయితే జరుగుతా ఉన్నాయి. చివరకు ఏ రకమైనటువంటి నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందో చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.